ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావడం ద్వారా పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని చెప్పిన వారిని కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తామని వాగ్దానం చేసిన వారితో తాము చర్చకు సిద్ధమన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావటం ద్వారా పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాష్ట్రంలో అత్యధిక చదువుకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించి సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుందని ఇండియా కూటమి తరపున విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావుతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి భార్గవ్ మాట్లాడుతూ ఎవరికి ఓటు వేయాలనే విషయంపై చర్చ జరగాలన్నారు. ఎవరికి గులాంగిరి చేయకుండా ప్రజలు గౌరవ మర్యాదలతో జీవించేలా పాలన చేసేవారికి అవకాశం కల్పించాలన్నారు. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని చెప్పిన వారిని కేంద్రం మెడలు వంచి హోదా తీసుకొస్తామని వాగ్దానం చేసిన వారితో తాము చర్చకు సిద్ధమన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థినైన తనకు హస్తం గుర్తుపై, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జె కోటేశ్వరరావుకు కంకి కొడవల గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజానికంతో మమేకమై వాళ్ళతో చర్చిస్తున్నాము. మేము చెప్పేది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మనకు రావాల్సిన హోదా 10 ఏళ్ళు అయింది, రాలేదు. పరిశ్రమ లేదు, ఏమి అభివృద్ధి లేదు. మన మర్యాద మాత్రం ఏమీ ఎక్కడ ఢిల్లీ వీధుల్లో తగలబడుతుంది అనేది మాకు ప్రగాఢ విశ్వాసం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇండియా కూటమిని గెలిపించి మీరు మా యువతకి, మా భవిష్యత్తుకి ఒక గ్యారంటీ అయితే మీ ఓటు ద్వారా నమోదు చేసి. అనంతరం సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జె కోటేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన అభ్యర్థి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అభ్యర్థితో 10 ఏళ్లుగా ఎలాంటి అధికారం లేని వారు పోటీ చేస్తున్నారని చెప్పారు. బీజేపీ, వైసీపీ అభ్యర్థులు ప్రచారానికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, రాజధానిని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించాలని సూచించారు. సంపన్నులు ఒక ప్రక్కన, సామాన్యులు ఒక ప్రక్కన, డబ్బుతోటి నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అందలం ఎక్కాలని చెప్పి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ కులాల వారీగా సమావేశాలు, ఇల్లు పీకి పందిరి వేస్తామని చెప్పి చెప్తున్నటువంటి అభ్యర్థి గత సంవత్సరం ఎందుకు ఎక్కడ మరి చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత సంవత్సరం కనబడలా, అంతకుముందు సంవత్సరం కనబడలా. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు, కళ్యాణ మండపాలు అంటారు, ఇల్లు పీకేసి పందిరేసేస్తామని చెప్పి